వెల్కమ్ టు గాస్పెల్ మినిస్ట్రీస్. ప్రభు పేట మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నానండి. ఈరోజు మన టాపిక్ సోలీ డియో గ్లోరియా. సోలీ డియో గ్లోరియా అంటే దేవుని మహిమార్థమే. మూలవాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. భూమియు ఆకాశమును అందలి సమస్తమును కూడా దేవుని యొక్క మహిమార్థమై సృజించబడ్డాయి. దేవుని యొక్క మహిమార్థము కొరకు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి అని చెప్పే సిద్ధాంతమే సోలీ డియో గ్లోరియా సిద్ధాంతం అండి. అసలు ఈ మహిమ అనగా ఏమిటి? సినిమాల్లో చూసినట్లు దేవుడు ప్రత్యక్షమైతే దేవుని వెనుక కనిపించేటువంటి గొప్ప వెలుగు లేదంటే గొప్ప లైట్ ఎఫెక్ట్ కాదండి. అది జస్ట్ సినిమాటిక్ ఎఫెక్ట్ మాత్రమే. మరి మహిమ అనే మాటకు హిబ్రూలో రాసినటువంటి పదము కబోద్ మరియు గ్రీకులో డోక్సా అని రాశారండి. ఈ హిబ్రూలో కబోద్ మరియు గ్రీకులో డోక్సా అనే మాటకు అర్థాలు ఏంటంటే గౌరవం, మర్యాద, పూజ్యనీయం, రెస్పెక్ట్, హానర్ అండ్ రెవరెన్స్ అనేటువంటి అర్థాలు పర్యాయపదాలుగా ఈ పదానికి ఉన్నాయండి. అంటే దేవుని మాత్రమే మనం గౌరవించాలి, దేవుని మాత్రమే మనము పూజించాలి, దేవుని మాత్రమే మనము సన్మానించాలి అని దీని యొక్క అర్థమండి. సాధారణంగా మనం దేవునికి మహిమ కలుగును గాక అంటాం. అంటే దాని అర్థం దేవుడు మాత్రమే పూజ్యనీయుడు, దేవుడు మాత్రమే గౌరవనీయుడు, దేవుడు మాత్రమే సమస్త మర్యాదకు అర్హుడు అనే అర్థమండి. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుణ్ణి మాత్రమే పూజించాలి. ఆయనకు పొందవలసినటువంటి ఆ పూజనీయ భావము, ఆయనకు మాత్రమే చెందవలసినటువంటి ఆ మర్యాద మనం ఇతరులకు ఆపాదించినట్లయితే అది విగ్రహారాధన అవుతుంది. ప్రారంభంలో చెప్పినట్లు భూమియు ఆకాశము అందలి సమస్తమును దేవుని మహిమార్థమై రూపొందించబడ్డాయి. దేవుడు చేసిన సమస్తమును ఆయన మహిమ కొరకు పనిచేస్తూ ఉన్నాయండి, ఒక్క నరుడు తప్ప. భూమి అంతటిని దేవుని యొక్క మహిమతో నింపవలసిన ఆదాము ఆదికాండము 3వ అధ్యాయములో పాపము వలన ఆ యొక్క గొప్ప ప్రణాళిక నుండి తప్పిపోయాడు. దేవుని మహిమకు విఘాతం కల్పించాడు. పాపము వలన మానవుడు దేవునికి చెందించవలసినటువంటి మహిమను ఆయనకు చెల్లించకుండా జీవించడం ప్రారంభించాడండి. ఇలా కొనసాగుతుండగా దేవుడు అబ్రహాము అనేటువంటి భక్తుణ్ణి పిలిచి తన ద్వారా ఒక జనాంగమును తయారు చేసి ఆ జనాంగమునకు ఇశ్రాయేలును పేరు పెట్టి ఆ ఇశ్రాయేలు ప్రజల ద్వారా దేవుడు తన నామానికి మహిమకరంగా ఉండాలని భావించాడు. అంటే ఆ యొక్క ప్రత్యేక జనాంగము యావత్ మానవాళిని దేవుని వైపు తిప్పవలసిన వారై ఉండగా వారు కూడా అనేక మార్లు ఆ యొక్క ప్రణాళిక నుండి తప్పిపోతూ వచ్చారండి. ఇక దేవుడు అన్ని జనులైన మనల్ని తన యొక్క కృప ద్వారా పిలిచి రక్షించుకొని ఒక సంఘముగా ఏర్పరిచి భూ ప్రజలందరికీ సువార్తను ప్రకటించే ఒక బృహత్తరమైన ప్రణాళికను అప్పగించిండగా సంఘము కూడా క్రమేణా ఆ ప్రణాళిక నుండి తప్పిపోతూ రావడం చాలా విచారించదగినటువంటి విషయం అండి. దేవునికి మాత్రమే చెందవలసినటువంటి ఆ యొక్క గౌరవము, మర్యాద మరియు పూజనీయ భావము రోమన్ క్యాథలిక్ సంఘములో ఫాదర్లకు, బిషప్లకు మరియు భక్తులకు వారు ఆపాదించడం జరిగింది. తత్ఫలితంగా లూథర్ మరియు జ్వింగ్లీ భక్తులు కొంతమంది వాక్యపు వెలుగులో ప్రజలకు సత్యాన్ని బోధించారు. దేవుడు మాత్రమే పూజ్యనీయుడు, ఏ నరుడును పూజ్యనీయుడు కాడు అని వారు ప్రజలకు కనువిప్పు కలుగజేశారండి. అటువంటి భావజాలాలతో ప్రారంభించబడినటువంటి ప్రొటెస్టెంట్ సంఘము నేడు తిరిగి అటువంటి రోమన్ క్యాథలిక్ పూర్వ ఆచారాల వైపు పయనిస్తూ ఉన్నది. అక్కడ అనగా రోమన్ క్యాథలిక్ సంఘములో ఫాదర్లు, బిషప్లు, భక్తులు దేవుడికి చెందవలసిన గౌరవాన్ని దొంగిలిస్తూ ఉంటే, మరి ఇక్కడ ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఫాదర్లు, పాస్టర్లు అనేవారు రైట్ రెవరెండ్ అనేటువంటి బిరుదులు తగిలించుకొని దేవుని మహిమను దొంగిలిస్తూ ఉన్నారండి. అసలు రెవరెండ్ అనే మాటకు అర్థం తెలుసా? పూజ్యనీయుడు అని అర్థం. ఒక భక్తుడు లేదా ఒక పాస్టరు రెవరెండ్ అని తన పేరు ముందు తగిలించుకొని ఏం ప్రకటిస్తున్నాడంటే నేను పూజ్యుణ్ణి అని ప్రకటిస్తున్నాడండి. భూమి మీద ఏ నరుడైనా పూజ్యనీయుడా? పూజ్యనీయుడికి అర్హుడా? కాదు. దేవుడు మాత్రమే పూజ్యనీయుడు. మరి అంతా తెలిసినటువంటి వీరు కూడా వారి పేర్ల ముందు అంటే వారి నామాల ముందు ఈ రెవరెండ్, రైట్ రెవరెండ్ అనేటువంటి ట్యాగ్ లైన్స్ తగిలించుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
బాహాటంగా మేము పూజ్యులము అని వారు ప్రకటించుకున్నట లేదా? ఇది దేవుని మహిమను దొంగిలించడం కాదా? కనుక మనం ఆలోచించాల్సిన విషయం అండి ఇది. ఏ ఒక్కరూ పూజనీయులు కాదు. ప్రభువులో మనమందరము సమానులే. వయసు రీత్యా వారు పెద్దవారు, మనం చిన్నవారు అయి ఉండవచ్చు. అందుకొరకు వయసు రీత్యా వారిని గౌరవించాలి, కానీ పూజించకూడదు. ఇప్పటికైనా కొంతమంది భక్తులు లేదా పాస్టర్లు వారి పేర్లు ముందున్నటువంటి ఈ రెవరెండ్, రైట్ రెవరెండ్, డాక్టర్ రైట్ రెవరెండ్ అనేటువంటి బిరుదులను తొలగించుకుంటే మంచిది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడండి. కనుక ఆయనకు చెందవలసిన మహిమను మనము దొంగలించడానికి వీల్లేదు. అట్లు దొంగలించినట్లయితే మనం దేవుని ఉగ్రతకు పాలవుతాము అని గ్రహించాలి. మరో విధంగా దేవునికి మహిమ ఎలా కలుగుతుంది అంటే, దేవుడు తయారు చేసినటువంటి ఈ విశ్వం ఏ ఉద్దేశంతో తయారు చేయబడిందో ఆ ఉద్దేశం కొరకు పనిచేస్తూ ఉందండి. కానీ విశ్వంలో ఒక భాగమైనటువంటి మానవుడు దేవుడు తయారు చేసిన ఉద్దేశానికి వెలుపల జీవిస్తూ ఉన్నాడు. అంటే ఆ ఉద్దేశం కోల్పోయి జీవిస్తూ ఉన్నాడండి. ఎప్పుడైతే మానవుడు దేవుడు కలుగజేసినటువంటి ఉద్దేశానుసారం జీవిస్తాడో అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది అండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ రప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ లేఖనంలో ఇజ్రాయేలీల ప్రజల గురించి మాత్రమే మాట్లాడుతున్నప్పటికీ కానీ ప్రజలందరినీ, భూమి మీద ఉన్న సకల జనులను దేవుడే తయారు చేశాడు. కాబట్టి ఇది ఇశ్రాయేలీయులకు మాత్రమే వర్తించినప్పటికీ పర్సనల్గా, పరోక్షంగా కూడా అందరికీ కూడా వర్తిస్తుందండి. అంటే దేవుడి నామ మహిమార్థమై, అంటే దేవుడి కొరకు మాత్రమే మానవులు సృజించబడ్డారు. ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని తయారు చేశాడో ఆ ఉద్దేశానుసారం మనం జీవించినప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది అని ఈ లేఖనము మనకు సెలవిస్తుందండి. దేవుణ్ణి ఎలా మహిమపరచాలి అనేటువంటి ప్రశ్న మనకు కలగవచ్చు. దానికి లేఖనం సమాధానం ఇస్తుంది. 1 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవునిని మనము మన దేహముతో మహిమపరచాలి అని 1 కొరింథీ 6:20లో చెప్పబడింది. దేహముతో ఎలా మహిమపరచాలి అనే ప్రశ్న మనకు కలిగినప్పుడు లేఖనమే సమాధానం ఇస్తోంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే మనం చేసే సత్క్రియల వలన ప్రజలు మన యొక్క పరలోక తండ్రిని వాళ్ళు మహిమపరచునట్లు మన క్రియలు ఉండాలి అని మత్తయి సువార్త 5:16లో చెప్పబడింది. మరి ఆ సత్క్రియలు ఏమిటి అని మనము ప్రశ్నించినట్లయితే దానికి కూడా లేఖనము సెలవిస్తోంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-8 వరకు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మ్రేకులను తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధి తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇది ఏ గదా అని నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ప్రకాశింపును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును అని యెషయా గ్రంథంలో దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడండి. ఈ మాటలన్నీ ఒక సోషల్ వర్క్, అంటే ఒక సేవా తత్పరమైనటువంటి పనులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఎస్, అఫ్ కోర్స్, దేవుడు సంఘానికి అప్పజెప్పిన బాధ్యతల్లో మొదటి బాధ్యత సువార్తను ప్రకటించడం, రెండవ బాధ్యత ఈ సోషల్ యాక్టివిటీ అండి. ఈ రెండు సరి సమానముగా బ్యాలెన్స్ చేస్తూ సంఘము ముందుకు వెళ్ళినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. అయితే కొన్ని సంఘాలు కేవలం సువార్త వైపే ఫోకస్ చేస్తూ సువార్తను మాత్రమే ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాయి. కొన్ని సంఘాలు కేవలము సేవా పనులను మాత్రమే, అంటే సోషల్ వర్క్స్ని, సోషల్ యాక్టివిటీస్ని మాత్రమే ముందుకు తీసుకొని వెళ్తున్నాయండి. రెండు బ్యాలెన్స్ చేయవలసినటువంటి బాధ్యత సంఘానికి ఉన్నది అని మనము అర్థం చేసుకోవాలి. ముగింపుగా చెప్పాలంటే, దేవుడు నరులను తన స్వరూపములో
తయారు చేశాడు, తన పోలికలో తయారు చేశాడు, తన స్వభావాన్ని మానవునికి ఇచ్చాడు. ఆ స్వభావంలో ఆ పోలికలో మానవుడు భూమి మీద జీవించిన నాడు దేవునికి మహిమ కలుగుతుంది. జాన్ క్యాల్విన్ అనే భక్తుడు చక్కటి మాట అంటాడండి. గాడ్ మేనిఫెస్ట్స్ హిజ్ గ్లోరీ ఇన్ లార్జ్ పార్ట్ త్రూ ద బ్యూటీ ఆఫ్ హిస్ హ్యాండ్ వర్క్. దేవుడు తన చేతి పనుల యొక్క సంపూర్ణతలో ఆయన మహిమపరచబడతాడు అని ఆయన చెప్తాడండి. ఇది ఎంతో లోతైన మర్మం అంటే దేవుడి చేతి పని అయినటువంటి సృష్టి ఆ ఉద్దేశాన్ని సంపూర్ణం చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఆ సృష్టిలో ఒక భాగమైనటువంటి మానవుడు దేవుని యొక్క ఉద్దేశానుసారం జీవించిన నాడు దేవునికి మహిమ కలుగుతుంది అని ఈ యొక్క కొటేషన్ చెప్పకనే మనకు చెప్తున్నదండి. జాన్ క్యాల్విన్ చెప్పినట్లు తన చేతి పని అయిన మానవుడు దేవుడు చేసినట్లు ప్రవర్తిస్తే, దేవుడు ఏ ఉద్దేశంతో తయారు చేశాడో ఆ ఉద్దేశం కొరకు పనిచేసినట్లయితే దేవుడు మహిమపరచబడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు అట్టి మాదిరిని మానవులకు చూపించాడండి. ఆయన ఆ విధంగా జీవించి నరులను మీరు కూడా ఈ విధంగా జీవించవచ్చు అని మనకు 4 సువార్తల్లో మాదిరిని విడిచిపెట్టాడు. ప్రభువులా జీవించడం మనకు అసాధ్యమేమీ కాదండి. కారణం అట్టి కృపను ఆయన మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 17:22 ప్రకారం మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అని యేసు ప్రభు దేవునికి చేస్తున్నటువంటి తండ్రికి చేస్తున్నటువంటి ప్రార్థనలో ఈ మాటలు అంటాడండి. దేవుడు ఏ విధమైనటువంటి మహిమను యేసుక్రీస్తుకు అనుగ్రహించాడో అట్టి మహిమను మానవులకు యేసుక్రీస్తు అనుగ్రహించాడు అని యేసుక్రీస్తు ప్రార్థనలో మనకు అర్థమైనదండి. కనుక యేసుక్రీస్తు వలె జీవించడం మనకు అసాధ్యమైన విషయం ఏమీ కాదు. కానీ అంత సులభం కూడా కాదండి. ఇందుకు చాలా ప్రయాసపడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదండి. తగిన సాధన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఆ సాధన చేసే క్రమంలో సమయం వెచ్చించాలి, మన ధనాన్ని వెచ్చించాలి, శ్రమను అనుభవించాలి, ఓటములను అనుభవించాలి, అపకీర్తులు అనుభవించాలి, అపవాదములు భరించాలి, నిందలు భరించాలి. ఇలా రకరకాలుగా ట్రయల్స్లో మనము వెళ్ళవలసి ఉంటుందండి. అందరికీ అన్ని సంభవించవు. కానీ ప్రతి ఒక్క భక్తుడు ఏదో ఒకమైనటువంటి ఇబ్బందుల కొలిమిలో గుండా ప్రయాణం చేసినప్పుడు ఇటువంటి యేసుక్రీస్తు జీవించిన మాదిరిలో మనము జీవించడము అసాధ్యమేమీను కాదు. అయితే నేటి కాలంలో ఈ సాధన చేసేవారు కరువైపోయారండి. అందుకని దేవుని నామానికి మహిమ కలగడం లేదు. సంఘంలో వెళ్ళి 4 స్తుతి పాటలు, 2 ఆరాధన పాటలు పాడి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను అని అనుకుంటే అది కేవలం మన మూర్ఖత్వం మాత్రమేనండి. పాటల ద్వారా మనము దేవునికి మహిమ చెల్లించలేము. మన జీవన విధానం ద్వారా అంటే దేవుడు ఏ ఉద్దేశంతో మనం తయారు చేస్తాడో ఆ ఉద్దేశానుసారం మనం జీవించిన నాడే ఆ యొక్క జీవన శైలి వలన మనము దేవునికి మహిమను చెల్లించిన వారం అవుతాం, కానీ పాటల వలన కాదు అని మరొకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. అట్టి ఉద్దేశానుసారం మనం జీవించినప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. కానీ అట్టి ఉద్దేశానుసారం కాకుండా మనం ఎంత గొప్పగా మన జీవితాన్ని జీవించినా అటువంటి జీవితము వృధా అని మనము పదే పదే జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ 5 సోలాలను క్రోడీకరిస్తే యేసుక్రీస్తు ద్వారా ఆయన కృపచేత ఆయన్ను విశ్వసించడం మూలాన రక్షించబడి దేవునికి మహిమకరంగా జీవించడమే ఒక క్రైస్తవ విశ్వాసి జీవితం యొక్క పునాది. ఈ సిద్ధాంతాలను లూథర్ చెప్పాడనో మరియు క్యాల్విన్ చెప్పారనో మనం నమ్మాల్సిన అవసరం లేదు. లేఖనానుసారము ఈ యొక్క బోధలు ఉన్నాయి కనుక మనము వీటిని విశ్వసించాలి. ఎవరు చెప్పినా కానీ మనకు లేఖనము ప్రామాణికము. లేఖనంకు ఆవల ఏది చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లేదు. లేఖనానుసారము ఎవరు చెప్పినా మనము నమ్మాల్సిన అవసరము ఉన్నది. కనుక ఈ 5 సోలాస్ యొక్క సారాంశానుసారము మనము ఆయన అనుగ్రహించినటువంటి రక్షణను స్వీకరించి ఆయన కొరకు జీవించాలి అని మనకు ఈ 5 సోలాస్ ద్వారా మనకు అర్థమవుతున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 5 సోలాల గురించి దేవుని మహాకృపను బట్టి నేను ఒక పుస్తకం రాశాను. క్రైస్తవ విశ్వాసానికి 5 పునాదులు అనేటువంటి పుస్తకం. ఇవి మీకందరికీ అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు క్రింది నంబర్కు మెసేజ్ చేయడం ద్వారా కానీ ఫోన్ చేయడం ద్వారా కానీ మీ యొక్క ప్రతిని మీరు
పొందవచ్చు. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.